హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సంతోష్ ఫ్రమ్ త్రిబుల్ ఈ. టుడే మనం ఏం చేద్దామంటే ప్రీవియస్ వీడియోస్లో మనం ఆర్ఎల్, ఆర్సి, ఆర్ఎల్సి సిరీస్ ట్రాన్సియంట్ రెస్పాన్స్ అనుకున్నాం. డీసీ ఎగ్జైటేషన్, ఇప్పుడు ఏసీ ఎగ్జైటేషన్ వాడి ఆర్ఎల్ సిరీస్ ట్రాన్సియంట్ రెస్పాన్స్ అనుకుందాం. ఇప్పుడు డీసీతో పోలిస్తే ఏసీ చాలా డిఫరెంట్గా ఉన్నది కాబట్టి కేర్ఫుల్గా చూసి 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా వస్తుందండి. ఫస్ట్ మనం సర్క్యూట్ డ్రా చేసుకుందాం. ఇక్కడ స్విచ్ ఏసీ అంటే ఇలా ఉంటుంది. ఇక్కడ వి కాస్ ఒమేగా టీ ప్లస్ 5 సైన్ అయినా తీసుకోవచ్చు, కాస్ అయినా తీసుకోవచ్చు, మన ఇష్టం. ప్రాబ్లమ్స్లో సైన్ అయినా ఇస్తాడు, కాస్ అయినా ఇస్తాడు. నేనైతే డెరివేషన్లో కాస్ తీసుకొని చెప్పాను. ప్రాబ్లమ్స్లో సైన్ ఇస్తే ఎలా చేయాలో చెప్తా. ఓకే, ఇక్కడ రెసిస్టెన్స్, దిస్ ఈస్ ఇండక్టెన్స్, దిస్ ఈస్ ఐ ఆఫ్ టీ, వీ నో దట్. స్విచ్ ఇనిషియల్ కండిషన్స్ మనకు తెలుసు. ఇనిషియల్ కండిషన్స్ తెలుసు కాబట్టి నేను రాయట్లే. స్విచ్ క్లోజ్ అయిన తర్వాత కేవీఎల్ ఎలా అప్లై చేయాలో నేను రాస్తున్నా. ఫర్ ఆల్ టీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 స్విచ్ అనేది ఈజ్ క్లోజ్ అవుతుంది. మనం కేవీఎల్ అప్లై చేయాలి. సో మనం కేవీఎల్ చేస్తే పైన ఈక్వేషన్ ఎలా ఉంటుంది? ఐ ఆఫ్ టీ ప్లస్ ఎల్ ఇంటూ డిఐ బై డిటి బై వి కాస్ ఒమేగా టీ ప్లస్ 5 అవుతుంది. ఒమేగా టీ ప్లస్ 5. దీని నుంచి మనం ఏం రాస్తానంటే ఎల్తో డివైడ్ చేస్తా హోల్ టర్మ్ని. అప్పుడు ఆర్ బై ఎల్ ఐ ఆఫ్ టీ ఈక్వల్ టు వి బై ఎల్ కాస్ ఒమేగా టీ ప్లస్ 5 అవుతుంది. నేను దీంట్లో నుంచి ఐసిఎఫ్ కాంప్లిమెంటరీ ఫ్యాక్టర్ ఏమవుతుంది అంటే K1 e⁻⁻ ఆర్ బై ఎల్ టీ. నేను లాస్ట్కి చెప్తా ఎలా వచ్చిందో అవుతుంది అది. ఇక్కడ ఐసిఎఫ్ వాల్యూ మనకు వచ్చింది. నెక్స్ట్ మనకు కావాల్సింది ఐపీఐ కూడా కావాలిగా. ఐపీఐ కావాలంటే మనం ఏం చేస్తాం అంటే నేను ఐపీఐ అని ఒకటి అనుకుంటా. ఏంటిదంటే ఏ కాస్ ఒమేగా టీ ప్లస్ 5 ప్లస్ బి సైన్ ఒమేగా టీ ప్లస్ 5 ఈక్వేషన్ అనుకోండి. తర్వాతకి మనకి ఈ ఈక్వేషన్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం ఐ ఆఫ్ టీ కాడ. కాకపోతే ఇక్కడ డిఐ బై డిటీ కూడా ఉంది కాబట్టి మనం ఏం చేయాలా, దీని డెరివేటివ్ చేసి దీనిలో సబ్స్టిట్యూట్ చేయాలి. కాబట్టి దీని డెరివేటివ్ ఇక్కడ చేద్దాం. మైనస్ ఏ ఒమేగా సైన్ ఒమేగా టీ ప్లస్ 5 ప్లస్ బి ఒమేగా కాస్ ఒమేగా టీ ప్లస్ 5. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు రెండు ఈక్వేషన్లు మనకు వచ్చినాయి. ఈ రెండు ఈక్వేషన్లు తీసిపోయి ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ ఐ డాష్ అంటే ఏమన్నట్టు అంటే డిఐ బై డిటి అన్నట్టు. కాబట్టి ఈ ఈక్వేషన్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. సో పైన ఈక్వేషన్ ఏమవుతుంది? ఏ ఒమేగా సైన్ ఒమేగా టీ ప్లస్ 5 ప్లస్ బి ఒమేగా కాస్ ఒమేగా టీ ప్లస్ 5 ప్లస్ ఆర్ బై ఎల్. ఇక్కడ చాలా కేర్ఫుల్గా రాయండి, బ్రాకెట్ పెట్టకపోతే మనకు అర్థం కాదనమాట. ఏ కాస్ ఒమేగా టీ ప్లస్ 5 సైన్ ఒమేగా టీ ప్లస్ 5 ఈక్వల్ టు యువతలే మనకి ఏముంది? వి బై ఎల్ కాస్ ఒమేగా టీ ప్లస్ 5 ఒమేగా టీ ప్లస్ 5. ఇప్పుడు దీని నుంచి మనం ఏబీ వాల్యూస్ కనుక్కోవాలిగా. ఏబీ వాల్యూస్ కనుక్కోవాలంటే సింపుల్గా మనం ఏం చేద్దామంటే సైన్ కోఫిషియంట్ కాస్ కోఫిషియంట్ కంపేర్ చేద్దాం. ఇక్కడ సైన్ కోఫిషియంట్ చూసుకుంటే ఏ ఒమేగా ఉంది, ఇక్కడ సైన్ కోఫిషియంట్ బి ఉంది కాబట్టి బి రాద్దామా? కాదు. బి ముందు మనకి ఏముంది? ఆర్ బై ఎల్ ఉంది కాబట్టి ఆర్ బై ఎల్తో బీని మల్టిప్లై చేసి రాయాలి. ప్లస్ ఆర్ బై ఎల్ బి ఈక్వల్ టు ఇక్కడ వి బై ఎల్ ఉంది కాబట్టి ఇది కాస్ కోఫిషియంట్ కాబట్టి రాయకూడదు 0. ఇక్కడ కాస్ కోఫిషియంట్ బి ఒమేగా ప్లస్ ఇక్కడ ఏ ఉంది, ఏ రాద్దామా? కాదు. ఆర్ బై ఎల్ ఏ ఈక్వల్ టు ఇక్కడ కాస్ కోఫిషియంట్, ఇది మర్చిపోమాకండి, వి బై ఎల్. దీన్ని నేను ఈక్వేషన్ 1 అనుకుంటా, దీన్ని 2 అనుకుంటా. ఈ రెండింటి నుంచి సాల్వ్ చేస్తే మనకి ఏబీ వాల్యూస్ రావాలి. నేను ఈక్వేషన్ 1 నుంచి ఏం రాస్తా అంటే ఏ ఒమేగా ఈక్వల్ టు
ఆర్బి బై ఎల్ అని రాస్తా. అప్పుడు ఏమవుతుంది, ఆర్బి బై ఒమేగా ఎల్. ఇది అవుతుంది. ఏని తీసుకొచ్చి నేను దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాను. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 3 అనుకుంటా. ఈక్వేషన్ నెంబర్ 3 అనుకుంటే ఏని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమవుతుంది, బి ఒమేగా ఆర్ బై ఎల్ ఆర్బి బై ఒమేగా ఎల్ ఈక్వల్ టు వి బై ఎల్. నేనేం చేస్తాను, రెండిట్లోంచి బి కామన్ తీస్తా. బి కామన్ తీస్తే ఇక్కడ ఆర్ స్క్వేర్ అవుతుంది, ఆర్ ఇంటూ ఆర్. ఇక్కడ ఎల్ ఇంటూ ఎల్, ఎల్ స్క్వేర్ ఒమేగా ఎల్ స్క్వేర్ అవుతుంది ఈక్వల్ టు వి బై ఎల్ అవుతుంది. మనకి కావాల్సింది బి వాల్యూ. దీని నుంచి బి వాల్యూ రావాలంటే ఈ టర్మ్ని యువతలకి తీసుకువెళ్తే ఒమేగా ప్లస్ ఆర్ స్క్వేర్ ఒమేగా ఎల్ స్క్వేర్. ఓకే, దీని నుంచి నేనేం చేస్తా అంటే 1/ఒమేగా ఎల్ స్క్వేర్ని కామన్ తీస్తే, ఇక్కడ కేర్ఫుల్గా చూడండి, ఒమేగా ఎల్ స్క్వేర్ని కాదు 1/ఒమేగా ఎల్. ఇక్కడ కేర్ఫుల్గా చూడండి, ఇక్కడ బి ఇంటూ ఒమేగా ప్లస్ ఆర్ స్క్వేర్ ఒమేగా ఎల్ స్క్వేర్ ఈక్వల్ టు వి బై ఎల్ వచ్చింది. ఇక్కడ నుంచి బి వాల్యూ మనకి ఎట్లా వస్తుంది అంటే వి బై ఎల్ ఇంటూ ఒమేగా ప్లస్ ఆర్ స్క్వేర్ ఒమేగా ఎల్ స్క్వేర్ అవుతుంది. నేను దీంట్లోంచి ఒమేగా ఎల్ స్క్వేర్ కామన్ తీస్తా. ఒమేగా ఎల్ స్క్వేర్ ఇది కామన్ తీస్తా కాబట్టి 1/ఒమేగా ఎల్ స్క్వేర్ కామన్ తీస్తున్నా. కాబట్టి 1/ఒమేగా ఎల్ స్క్వేర్ కామన్ తీస్తే మనకి ఇక్కడ ఆర్ స్క్వేర్ మిగిలిద్ది ప్లస్ ఒమేగా ఎల్ హోల్ స్క్వేర్ మిగులుతుంది. ఇక్కడ నేను ఎల్ క్యాన్సిల్ అయిపోతే బి వాల్యూ ఎంత అవుతుంది, మనకి బి వాల్యూ ఎంత అవుతుంది, వి బై ఒమేగా ఎల్ వి ఒమేగా ఎల్ బై ఆర్ స్క్వేర్ ప్లస్ ఒమేగా ఎల్ హోల్ స్క్వేర్ అవుతుంది బి వాల్యూ. మరి ఏ వాల్యూ ఎలా కనుక్కోవాలి, ఇక్కడ ఏ వాల్యూ సంథింగ్ ఉంది చూడండి, ఆర్బి ఒమేగా ఎల్. మనకి బి వాల్యూ తెలిసింది, దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏ వాల్యూ వస్తుందిగా, ఏ ఈక్వల్ టు ఇక్కడ చూడండి ఆర్ బై ఒమేగా ఎల్. బి వాల్యూ ఎంత మనకి వి ఒమేగా ఎల్ బై ఆర్ స్క్వేర్ ప్లస్ ఒమేగా ఎల్ హోల్ స్క్వేర్. ఇక్కడ ఒమేగా ఎల్ క్యాన్సిల్ అయిపోతే విఆర్ బై ఆర్ స్క్వేర్ ప్లస్ ఒమేగా ఎల్ హోల్ స్క్వేర్. ఇక్కడ ఏ వాల్యూ కూడా వచ్చేసింది. ఇప్పుడు మనం తక్షణకు అర్థం ఏంటిది, ఏ వాల్యూ బి వాల్యూ తీసుకువెళ్ళి దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మన టాస్క్ పూర్తి అయిపోద్ది. అప్పుడు ఐపీఐ వాల్యూ వస్తుంది. ఇక్కడ చూడండి, ఏ వాల్యూ బి వాల్యూ, ఏ వాల్యూ బి వాల్యూ. మనకి ఐపీఐ ఈక్వల్ టు ఏ వాల్యూ ఎంత, విఆర్ బై ఆర్ స్క్వేర్ ప్లస్ ఒమేగా ఎల్ హోల్ స్క్వేర్ కాస్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ 5 ప్లస్ వి ఒమేగా ఎల్ బై ఆర్ స్క్వేర్ ప్లస్ ఒమేగా ఎల్ హోల్ స్క్వేర్ సైన్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ 5. ఐపీఐ వచ్చేసింది అనుకుంటాం, కాకపోతే ఇంకా రాలే. మనం ఏం చేయాలంటే ఈ టర్మ్ని ఫస్ట్ మనం ఈ టర్మ్ని K2 కాస్ టీటా అనుకుంటాం. నెక్స్ట్ ఈ టర్మ్ని K2 సైన్ టీటా అనుకుంటాం. ఎందుకు అనుకుంటామంటే ఇక్కడ చూడండి కేర్ఫుల్గా, కాస్ ఏ మనకి ఫార్ములా రిమైండ్ చేస్తున్నా, కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి. ఫార్ములా ఏంటిది, కాస్ ఏ మైనస్ బి. అదే కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి ఫార్ములా ఏంటిది, కాస్ ఏ ప్లస్ బి. ఆ ఫార్ములా ప్రకారం మనం ఏం చేస్తామంటే దీన్ని K2 కాస్ టీటా అనుకుంటాం. K2 కాస్ టీటా అనుకుంటే ఒమేగా ఎల్ స్క్వేర్, ఇక్కడ వి ఒమేగా ఎల్ బై ఆర్ స్క్వేర్ ప్లస్ ఒమేగా ఎల్ హోల్ స్క్వేర్. 2 అనుకున్నాం. 2 అనుకున్న తర్వాతకి మనం ఏం చేయాలి, K2 వాల్యూ కావాలి, యాజ్ ఇట్ ఈస్ మనకి టీటా వాల్యూ కూడా కావాలి. K2 వాల్యూ కావాలి, టీటా వాల్యూ కావాలి. ఇప్పుడు మన టాస్క్ ఏంది, K2 వాల్యూ కనుక్కోవాలి, టీటా వాల్యూ కనుక్కోవాలి. టీటా వాల్యూ కనుక్కునేటప్పుడు మనకి K2లు ఉండకూడదు. K2లు ఉంటే మళ్ళీ K2లలో వస్తుంది కదా. K2లు ఉండకూడదు అంటే ఏం చేయాలి, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకు స్క్వేర్ అవుతుంది, కాబట్టి కుదరదు. అదే మనం ఈ రెండింటిని డివైడ్ చేస్తే K2 క్యాన్సిల్ అయిపోద్దిగా. K2 క్యాన్సిల్ అయిపోతే మనకి టీటా వాల్యూ వస్తుందిగా. దీన్ని ఈక్వేషన్ 4 అనుకుందాం, దీన్ని ఈక్వేషన్ 5 అనుకుందాం. దీన్ని ఈక్వేషన్ 4 దీన్ని ఈక్వేషన్ 5 అనుకుందాం.
అనుకుంటే ఈక్వేషన్ 5 డివైడెడ్ బై ఈక్వేషన్ 4 చేస్తే K2 క్యాన్సిల్ అయిపోయి మనకి ఏమవుతుంది, tan θ అవుతుంది. నేను చేసేది ఈక్వేషన్ 5 ఈక్వేషన్ 4 ఇలా చేస్తే మనకి tan θ అవుతుంది. tan θ అవుతుంది యువతల r² ప్లస్ ఒమేగా ఎల్ హోల్ స్క్వేర్ బై విఆర్ బై r² ప్లస్ ఒమేగా ఎల్ హోల్ స్క్వేర్ అవుతుంది. దీనికి గెట్ క్యాన్సిల్ అయిపోతుంది, ఈ వి గెట్ క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు వి బై ఎల్ ఆర్ అవుతుంది. మనకు కావాల్సింది tan θ వాల్యూ కాదు, θ వాల్యూ. కాబట్టి tan అటు తీసుకెళ్తే ఒమేగా ఎల్ బై ఆర్, tan ఇన్వర్స్ ఆఫ్ ఒమేగా ఎల్ బై ఆర్, మనకి θ వాల్యూ వచ్చింది. θ వాల్యూ ఒకటి వస్తే సరిపోదుగా, మనకు K2 వాల్యూ కూడా కావాలి. కాబట్టి K2 వాల్యూ ఎలా సంపాదించాలి, ఒకవేళ ఈ కాసు సైన్ ఉంటే K2 వాల్యూ రాదు, కాసులలో సైన్లలో వస్తుంది. కాబట్టి ఈ కాసు సైన్ రెండు వెళ్ళిపోవాలంటే ఏం చేయాలి, మనకి తెలుసు బేసిక్ ఫార్ములా కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1. అప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ స్క్వేర్ లేవు కాబట్టి మనమే స్క్వేరింగ్ చేయాలి. నేను ఈ రెండు ఈక్వేషన్ని స్క్వేర్ చేసి యాడ్ చేస్తా. అప్పుడు K2 స్క్వేర్ కాస్ స్క్వేర్ టీటా ప్లస్ K2 స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా అవుతుంది. అప్పుడు వి బై విఆర్ బై ఆర్ స్క్వేర్ ప్లస్ ఒమేగా ఎల్ హోల్ స్క్వేర్ ప్లస్ వి ఒమేగా ఎల్ బై ఆర్ స్క్వేర్ ప్లస్ ఒమేగా ఎల్ హోల్ స్క్వేర్ అవుతుంది. మనం స్క్వేరింగ్ చేస్తున్నాం, మర్చిపోమాకండి, స్క్వేర్స్ పెట్టుకోండి. అప్పుడు నేను దీంట్లోంచి K2 స్క్వేర్లోంచి కామన్ తీస్తే ఇక్కడ ఏమవుతుంది, కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా మిగులుతుంది. కాబట్టి దాని వాల్యూ మనకు తెలుసు 1, దాని వాల్యూ 1. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, వీటిని ఎలా చూసుకోవాలో చూద్దాం. ఆర్ స్క్వేర్ ప్లస్ ఒమేగా ఎల్ హోల్ స్క్వేర్ రెండింటికి కామన్ ఎల్సిఎం. దీంట్లోంచి నేను ఏం చేస్తా అంటే వి స్క్వేర్ కామన్ తీస్తే ఆర్ స్క్వేర్ ఒమేగా ఎల్ హోల్ స్క్వేర్ అవుతుంది. మనకి రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి పై టర్మ్ కింద ఒక టర్మ్ క్యాన్సిల్ అయిపోతే మనకి వి స్క్వేర్ బై ఆర్ స్క్వేర్ ప్లస్ ఒమేగా ఎల్ హోల్ స్క్వేర్ అవుతుంది. మనకు కావాల్సింది K2 స్క్వేర్ కాదు, K2 కావాలి. K2 కావాలంటే స్క్వేర్ నటు తీసుకెళ్తే రూట్ అవుతుంది. అప్పుడు వి స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు మనకు వచ్చే టర్మ్ ఏంటిది, ఇది. అప్పుడే మన ప్రాబ్లం అయిపోయిందా, కాలేదు. K2 వాల్యూ మాత్రం వచ్చింది, మనకి ఐపీఐ వాల్యూ వచ్చినట్టు. K2 వాల్యూ ఒకటి వచ్చిందంటే ఐపీఐ వాల్యూ వచ్చినట్టు. మనకి ఇక్కడ నుంచి మనం ఏం చేద్దామంటే ఇప్పుడు K2 వాల్యూ వచ్చింది. వచ్చిన తర్వాత K2 వాల్యూని తీసుకుపోయి ఇక్కడ ఐపీఐలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఐపీఐ వాల్యూ వస్తుంది. ఐపీఐ వాల్యూ వచ్చిన తర్వాతకి మనం సిఎఫ్ వాల్యూ ఇదంతా కనుక్కోవాలి. ఇప్పుడు చూడండి, K2 వాల్యూ వచ్చింది. K2 వాల్యూని దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఐపీఐ ఈక్వల్ టు K2 వాల్యూ ఎంత, వి బై అండర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఒమేగా ఎల్ హోల్ స్క్వేర్. నేను చెప్పా కాస్ ఏ మైనస్ కాస్ బి ఫామ్లోకి తెప్పించుకుంటామని. ఇక్కడ కాస్ ఏ ఏంటిది, కాస్ ఏ మనం ఒమేగా టీ ప్లస్ 5 తీసుకుంటాం. మనకి టీటా వాల్యూ ఎంత, tan ఇన్వర్స్ ఆఫ్ ఒమేగా ఎల్ బై ఆర్. ఇక్కడ మనకి ఐపీఐ వచ్చింది. అసలు మనకి ఐ అంటే ఏంటిది, ఐసిఎఫ్ ప్లస్ ఐపీఐ. మనకి ఐ వాల్యూ కావాలంటే రెండింటిని యాడ్ చేయాలి. ఐపీఐ ఈక్వల్ టు మనకి ఐసిఎఫ్ ఏంటిది, K1 e to the power of minus r by l t K1 e to the power of minus r by l t ఏంటిది మనకి సిఎఫ్ వాల్యూ, ఐసిఎఫ్ వాల్యూ. మనకి ఐపీఐ వాల్యూ వచ్చింది కదా, వి బై అండర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఒమేగా ఎల్ హోల్ స్క్వేర్, ఇక్కడ కాస్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ 5 మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ ఒమేగా ఎల్ బై ఆర్. రెండింటిని యాడ్ చేసిన తర్వాతకి మనకి కాన్స్టెంట్స్ అనేవి ఉండకూడదు. కాన్స్టెంట్స్ని తీసేయాలంటే మనకు టెక్నిక్ ఉంది. ఇనిషియల్ కండిషన్స్ అప్లై చేస్తే కాన్స్టెంట్స్ అనేవి వెళ్ళిపోతాయి. అప్పుడు ఇనిషియల్ కండిషన్స్ అప్లై చేస్తే ఇక్కడ ఐ మాత్రం, ఐపీఏ కాదు, ఐ మాత్రమే. ఇప్పుడు ఇనిషియల్ కండిషన్స్ అప్లై చేసి 0 అవుతుంది.
జీరో అవుతుంది. యువతల K1 మిగిలిద్ది, యువతల K1 మిగులుతుంది. K1 మిగిలిన తర్వాతకి ఇక్కడ మనకి ఇది జీరో అయిపోతుంది. జీరో అయిపోయిన తర్వాతకి ఇది మిగులుతుంది, మనకి ఇది మిగులుతుంది. అప్పుడు ఈ K1ని ఇక్కడే ఉంచి దాంతో తీసుకొస్తే K1 వాల్యూ ఏమవుతుంది, -v/√r² ప్లస్ ωL హోల్ స్క్వేర్ కాస్ ఇది జీరో అయిపోతుంది. కాస్ 5 - tan ఇన్వర్స్ ఆఫ్ ωL/r అవుతుంది. ఇది మనకి K1 వాల్యూ. ఈ K1 వాల్యూని తీసుకెళ్ళి దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. I = K1 వాల్యూ ఏమనుకున్నాం, ఇది K1ని దాంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. v/√r² ప్లస్ ωL హోల్ స్క్వేర్ కాస్ ఆఫ్ 5 - tan ఇన్వర్స్ ఆఫ్ ωL/r ఇంకేం మిగిలింది మనకి, e⁻−r/L t మిగిలింది. తర్వాతకి IPI వాల్యూ తెలుసు కదా, IPI వాల్యూని యాస్టీస్ ఇక్కడ రాయండి, ఇక్కడ పట్టదు కాబట్టి నేను జస్ట్ IPI అని పెడుతున్నా. IPI వాల్యూ వచ్చిన వాల్యూని ఇక్కడ రాయండి, అప్పుడు మనకు ఆన్సర్ వస్తుంది. మనకి CF ఎలా వస్తుందో చెప్తాను కదా. ఇక్కడ CF చూడండి, దీన్ని ఏం చేస్తా అంటే నేను జీరో అనుకుంటా. di/dt ప్లస్ r/L I(t)ని నేను జీరో అనుకుంటా. జీరో అనుకుంటే దీన్ని వేరియబుల్ సపరేబుల్ మెథడ్ చేస్తే దీన్ని అటు పంపించి I(t)ని ఇటు తీసుకొస్తా, ఈ dtని అటు పంపిస్తా, అప్పుడు -r/L dt అవుతుంది. ఇక్కడ log i అవుతుంది, ఇక్కడ log i అవుతుంది, ఇక్కడ r/L t అవుతుంది. అప్పుడు I =e⁻−r/L t అవుతుంది. మనకి CF అంటే కాన్స్టెంట్ వాల్యూ కావాలి కాబట్టి K1 e⁻−r/L t. ఓకే, ఇలా వచ్చింది ICF. జస్ట్ సింపుల్ అండి ప్రాబ్లం. నెక్స్ట్ RC సిరీస్ సర్క్యూట్ విత్ AC ఎగ్జైటేషన్ చూస్తాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ లైక్ అండ్ షేర్.